మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో ఓటీపీ దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. రెండో రోజు మైనింగ్ మాఫియాపై పోరాటం. ఇక డీటెయిల్స్ చూస్తే, దివంగత నేత వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన నాయకుడు గరికపాటి వెంకట్ వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మోహన్ రంగ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని, ప్రజలకు ఆయన చేసిన సేవలు మరులేవనని, ప్రతి తెలుగు వారి గుండెలో చిరస్థాయిగా గుర్తుండిపోతారని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా వేమ జనసేన పార్టీ కార్యాలయం దర్శి నుంచి వేమ నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పొట్లపాడు గ్రామంలో వంగవీటి రంగ గారి అభిమానుల కోరిక మేరకు అక్కడ కూడా ప్రోగ్రాం ఉంది ఈవినింగ్. అదే కాకుండా రంగా గారి విగ్రహం సీఎం పిఎం విగ్రహాలు కాకుండా స్టేట్ మొత్తం ఉన్న ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. కులాలకి మతాలకి అతీతంగా ఆయన చేసిన ఏదైతే పైన ఉందో అది అందరికీ ఆదర్శ స్ఫూర్తిదాయకంగా ఫ్యూచర్ అంటే ఇప్పుడున్న యూత్ కానీ ఎవరైనా ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు సాయంత్రం అందరినీ పొట్లపాడులో రంగగారి వర్ధంతి సందర్భంగా ర్యాలీ రంగాగారి విగ్రహ శంకుస్థాపన కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి తదితర నాయకులతో కలిసి సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు నార్త్ రాజుపాలెంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. సామాజిక సాధికార యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. నార్త్ రాజుపాలెం నుండి కోవూరు వరకు సాగిన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాది మంది పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలో తెలియజేస్తూ ర్యాలీని కోలాహలంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఓటీపీ దొంగలు తిరుగుతున్నారు, ప్రజలు తస్మత్ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం తనకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మంత్రి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అడిగే హక్కు అన్ని పార్టీలకు ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం టీడీపీ పార్టీ ఓటుకు బదులుగా ఓటీపీ అడుగుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మన ఓటీపీ చెప్పడం వల్ల మన యొక్క విలువైన వివరాలు తెలుసుకొని మన ఓట్లు గల్లంతు మరియు మన అకౌంట్లోకి చొరబడి మన డేటాను కూడా చోరీ చేస్తారు. ఓట్లు ముసుగులో ఓటీపీలు అడగటం ఇది దొంగతనానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు. ఇది ముమ్మాటికి సైబర్ క్రైమ్ నేరం కింద వస్తుందన్నారు. ఓటీపీల ద్వారా సమాచారాన్ని దొంగిలిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం, మీ ఇళ్లకు వచ్చి ఓటీపీలు అడిగితే పోలీసులకు కంప్లైంట్ చేయండి అని మంత్రి తెలిపారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక ఇటువంటి నీచమైన పనులకు టీడీపీ దిగజారిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల మనస్సును గెలుచుకుని విజయుడు అయ్యాడని మంత్రి తెలిపారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది. ఏ రకంగా అడగాలో ఆ రకంగా అడుగుతారు. కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు లోబడి ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. ఎన్ని రకాల పత్రికలైనా ముద్రించి పంచుకోవచ్చు. ఇంత వాగ్దాటిగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిది కూడా మేము గొప్పగా చేస్తాం, మేము అందరికన్నా బాగా చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఎన్నో చెప్పుకోవచ్చు, తప్పలేదు. కానీ కొంతమంది ఈ ఓట్లు అడిగే ముసుగులో ఓటీపీలు అడుగుతున్నారు. ఇది చట్టరీత్యా నేరం, సైబర్ క్రైమ్. ఇది ఎంచేతంటే ఒక ప్రజాస్వామ్యంలో అతని ఓటీపీలు అడిగేది ఒక కేంద్ర గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎంప్లాయీస్ తప్పితే ఓటీపీ అడిగే హక్కు ఎవరికీ లేదు. ఈ ఓటీపీ మీద పెద్ద చర్యలు తీసుకుంటారు. ఇది సైబర్ క్రైము. ఇక్కడ మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చోరీ, ఓటీపీ చోరీ దొంగలు చాలా మంది ఉన్నారు. ఇందులో నిన్ననే రాధాకృష్ణని బీజేపీలో ఉన్న అతను ఇవాళ తెలుగుదేశంలోకి వచ్చాడు. అతనే డైరెక్ట్గా వెళ్ళి ఓటీపీలు అడుగుతున్నారు. వాళ్ళు ఓటీపీ చెప్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఓటీపీ ఎవరు చెప్తారు? మీరు అడగకపోతే ఓటీపీలు అడిగే హక్కు ఎవరికీ లేదు, మాకు కూడా లేదు.
అటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేసినా ఇది చట్టానికి కట్టుబడి ఉండాలి. చట్టం అరెస్టులు కూడా చేస్తారు. ఆల్రెడీ కేసులు పెట్టారు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇలాంటి దుర్మార్గాన్ని ఎవరు ఉంచరు. మీరు ప్రచారం చేసుకోండి, మీరు ఇష్టం అడగండి, మీరు బంగారం పెడతారని చెప్పండి, మేము మీ ఇల్లునే బంగారం చేసేస్తామని చెప్పండి, మీకు ఎన్ని రకాలైన వాగ్దానాలు చేసుకోండి, ఎన్ని రకాల పత్రికలైనా పంచుకోండి, ఎంత ప్రసార సామాగ్రి అయినా పంచుకోండి. ఈ హక్కు అందరికీ ఉన్నది, ఎవరు కాదనరు. కానీ ఆ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఓటీపీలు అడిగితే మాత్రం ఇది పెద్ద చర్య, ఇది సైబర్ క్రైము. ఇది ఓటీపీలు కూడా ప్రజలు కూడా చెప్పకూడదు. మీ డేటా చోరీ అవుతుంది, మీ డబ్బులు కూడా కాజేసే ప్రమాదం ఉంది. ఇవాళ చాలామంది నేను ఆ డిపార్ట్మెంట్ నాది, సివిల్ సప్లై అండ్ లీగల్ అండ్ మెట్రాలజీ అండ్ ఎన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున వినియోగదారుల సంఘం మొన్ననే పెద్ద మీటింగ్ జరిగింది భారతదేశంలో వినియోగదారులు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రథసారథి ఎంపీ రామ్మోహన్ నాయుడు నిర్వహించిన బైక్ ర్యాలీకు విశిష్ట స్పందన లభించింది. కోట బొమ్మాలి నుండి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సారథ్యంలో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో యువనేత ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొనడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ సంతబొమ్మలి మీదుగా టెక్కలి చేరుకొని నందిగాం కాంపు తెంబూరు వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు జన సైనికులు పాల్గొన్నారు. ముఖ్యంగా టక్కరి పట్నంలో తెలుగు తమ్ముళ్లు జై తెలుగుదేశం నినాదాలతో బైకుల హారన్లతో మోత మోగించారు. కాపు తెంబూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ కొల్లి హరిబాబుతో పాటు పలువురు పార్టీలో టెక్కలి నియోజకవర్గం విషయంలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టు టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఈ బైక్ ర్యాలీ తోడ్పడుతుందని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. టెక్కలి నియోజకవర్గంలో నందిగామ మండలం పెద్ద మండలం కావడంతో నందిగామ మండల ప్రత్యేక దృష్టి సాధించినట్లు తెలుస్తోంది. ప్రధాన ఆకర్షణగా ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలిచారు. రామ్మోహన్ నాయుడు బుల్లెట్ పై ప్రయాణిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. చైతన్య రథంపై అచ్చెన్నాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ యువతకు ఉత్సాహాన్ని నింపారు. గ్రామాల వద్ద అడుగడుగున బాబాయ్ అబ్బాయిలకు మహిళలు యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మొత్తం మీద 2024 ఎన్నికలకు సంబంధించి టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పవచ్చు. జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని, మార్చవలసింది ఎమ్మెల్యేలను కాదని ముఖ్యమంత్రిని మార్చాలని నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగనన్న వర్గాలను మోసం చేశారని, తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా అని 57 నెలల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గ పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. జగన్ పెట్టుకున్న వాలంటీర్లే ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఈ రోజుకి 57 నెలలు పూర్తవుతూ ఉంది. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు, కానీ ఇంత నమ్మక ద్రోహి ముఖ్యమంత్రి ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు పరిపాలన చేయలేదు. ఎందుకంటే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పరిపాలన వల్ల, ఆయన చెప్పినటువంటి వాగ్దానాల వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. ఈవేళ అతనికి వాడుకుని వదిలేయటం అతని యొక్క నైజం. ఒక ఉదాహరణ ఏమిటంటే, సొంత పినతండ్రిని అతన్ని ఎత్తుకుని పెంచినటువంటి ముఖ్యమంత్రినే ఈవేళ కిరాతంగా చంపేస్తే ఈవేళ వాళ్ళని కాపాడటమే కాదు, ఇతను కూడా ఇండైరెక్ట్గా పాత్ర కూడా ఉందని చెప్పని అన్ని వర్గాల ప్రజలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉన్నారు ఈవేళ. అంతేకాదు ఈవేళ ఓట్లేసి గెలిపించినటువంటి పులివెందుల ప్రజలకి ఈవేళ మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో సొంత శాసనసభ్యులు ఈవేళ నిన్న మొన్న చెబుతూ ఉన్నారు, మన టీవీలో చూస్తూ ఉన్నాం, ఇంతవరకు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పని వాళ్ళ సొంత శాసనసభ్యులే, సొంత ఎంపీలే ఈవేళ టీవీల్లో ప్రసారాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇతను ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అంటే ఇతనికి ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత ప్రజలు అసహనంతో ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే కాదు, ఈవేళ కృష్ణా తుంగభద్ర జలాలు ఈవేళ వాటి ద్వారా రాయలసీమకి నీరు తెచ్చుకుని రాయలసీమ సస్యశ్యామలు చేసేటువంటి కృష్ణా తుంగభద్ర ప్రాజెక్టులు కూడా నిర్వీర్యం చేసేసి ఈవేళ
దారాదత్తం చేసి ఆ యొక్క ప్రాజెక్టులు కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు తల్లికి చెల్లికి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి. పాపం చెల్లెలు పాదయాత్ర చేసి అతను జైల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత కష్టపడి తిరిగితే అలాంటి చెల్లినే మోసం చేసేది ఇవాళ తల్లి కూడా ఇవాళ ఇతను దూరంగా ఉంటా ఉంది. అంటే ఇవాళ తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయనటువంటి వాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఏం చేస్తాడని చెప్పని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ. అంతేకాదు తండ్రి ఆత్మగా పిలువబడేటువంటి ఆ రోజుల్లో కేవీపీ రామచంద్రరావు గారు, అలాగే సంక్రాంతి నుండి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆటో యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రకటనకు నిరసనగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్లోని అన్ని మండలాలలో ఆటో డ్రైవర్లు సర్వీసులు బంద్ చేశారు. ఫ్రీ బస్సు వద్దు, ఆటో డ్రైవర్లా పొట్ట కొట్టొద్దు, స్త్రీ అంటే మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా కుటుంబం అని మేము స్త్రీలకు వ్యతిరేకం కాదని, ఫ్రీ బస్ సర్వీస్ పేరుతో ఆటో డ్రైవర్ల కడుపు కొట్టవద్దని నినాదాలతో పాసింజర్ ఆటో డ్రైవర్ అండ్ ఆటో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద నుండి వందలాది ఆటోలతో ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పడేసే ఫ్రీ బస్ సర్వీస్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆటో యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. అనాలోచితంగా ప్రతిపక్ష పార్టీలు కానీ అధికారంలో ఉన్న పార్టీలు కానీ ఈ రోజున తీసుకున్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు సర్వీసు అనే కార్యక్రమాన్ని, ఆ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి 2 అడుగులు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పండగ నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ఆటో యూనియన్ల తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున ఆటోలనంటే నియోజకవర్గానికి వచ్చి దగ్గరగా 10,000 ఆటోలు వేసుకున్నా సరే 175 నియోజకవర్గాల్లో దగ్గరగా ఒక 20 లక్షల ఆటోలు దగ్గరగా ఉంటాయి. సిటీలోనైతేనే పల్లెటూళ్ళలో అయితేనే ఈ రోజున 20 లక్షల మంది కుటుంబాలు ఈ నిర్ణయం వల్ల రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. 10వ తరగతి కాడ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ఆటోలు తోలుకుంటున్నారు. ఆటోలు తోలుకునే జీవనం సొంతంగా ఈ రోజున సెల్ఫ్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ ఎవరి మీద గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు అనే నిందలు వేయకోకుండా ఈ రోజున సొంతంగా బతుకుతున్నారు. అలాంటిది ఈ రోజున ప్రతిపక్ష పార్టీని పెట్టింది కదా అని చెప్పేసి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజున చాలా లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఇక్కడ మా ఏరియా వరకు చెప్పాలంటే జంగారెడ్డి అప్లాండ్ ఏరియాలో చెప్పాలి అని అంటే ఈ రోజున ఇక్కడ జనాభా బాగా అభివృద్ధి చెందింది. అనేక మండలాల నుంచి ఇక్కడికి రావడం వల్ల చాలామంది జనాలు ఆటోల మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఇక్కడ ఇండస్ట్రియల్గా కూడా డెవలప్మెంట్ లేదు. అయ్యా ఈ రోజున రాజకీయ నాయకులు వాళ్ళ గెలుపు కోసం అయ్యా మేము ఫ్రీగా బస్సు పెడతాము, ఫ్రీగా లేడీస్కి ఉచిత ప్రయాణం కల్పిస్తామని, లేకపోతే ఏదో పథకాలు వాళ్ళ ఆర్థిక లాభం కోసం, రాజకీయ ఆర్థిక లాభం కోసం మా జీవనోపాధితో ఆడుకుంటున్నారండి. అయ్యా మీకు అందరికీ ప్రజలందరికీ మేము ప్రజలకు వ్యతిరేకం కాదు, మేము పేదవాళ్ళం. ఈ పేదవాళ్ళు ఈ రోజు ఎన్నో రోజులు బట్టి ఆటో నడుపుకుని బతున్నాం. అయ్యా మాకు ఉద్యోగాలు లేవు. మేము దీంట్లో పేదవాడు ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు ఉన్నాడు, అందరూ ఉన్నారయ్యా. అన్ని కులాలు ఉన్నాయి, ఒక కులమే కాదండి, అన్ని కులాలు ఉన్నారు. ఏ కులం లేదో చెప్పండి. ఆటో డ్రైవర్లు అన్ని కులాలు ఉన్నాయి. పేదరికం అందరు కొంపల్లో ఉందండి అయ్యా, అన్ని కులాల్లో ఉంది, అన్ని మతాల్లో ఉంది. కానీ మేము ప్రజలకు వ్యతిరేకం కాదయ్యా. అయ్యా మీ మహిళలు కూడా మేము మా బస్సు ఫ్రీ అంటున్నారు ఈ రాజకీయ నాయకులు మాట్లాడితే వీళ్ళు పప్పం కడుక్కుంటారు. వీళ్ళ మాటలు నమ్మకండి మా మనం మీరు ఆలకించండి. మేము ప్రజలకి వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదు. మమ్మల్ని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. దర్శి పురవీధుల్లో 500 మీటర్ల జాతీయ జెండాను అధికారులు ప్రదర్శించారు. ఆటల పోటీలను లాంఛనంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 47 రోజుల పాటు నిర్వహిస్తున్నారని, దీని యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి
నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకం కల్పించటం, ప్రజల్లో మానసిక ఉత్తేజాన్ని కలిగించడానికి, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల నుంచి ప్రజలను విముక్తులను చేయటానికి ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నుండి 47 రోజుల పాటు ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుందని ప్రతి ఒక్కరూ ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు వివిధ రకాల బహుమతులు అందజేస్తామని తెలిపారు. అనంతరం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పన కోసం దర్శిలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టి ఒక టాలెంట్ సర్చ్ అనే ఆపరేషన్ లాగా, అంటే టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా సరే, మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ని బయటకు తీసి వాళ్ళకి మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ఈ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం, ఆహ్లాదం రెండు కూడా ఈ స్పోర్ట్స్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం. మరి ఇవన్నీ ఆలోచించి ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రామ స్థాయిలో సచివాలయ పరిధిలో ఆడించి గెలిచిన వాళ్ళకి మండల స్థాయిలో గెలిచిన వాళ్ళకి జిల్లా స్థాయిలో అవకాశం కల్పించి అదంతా రాష్ట్రంలో స్థాయిలో కూడా ఆడించి ఆ తర్వాత వాళ్ళకి ఇంకా భవిష్యత్తు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. చాలామంది పాల్గొని ఇవాళ దర్శిలో కూడా మేము ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ యువతీ యువకులు, దీంట్లో ఏజ్ కూడా బార్ లేదు, ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనవచ్చు. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇది ఒక్కసారితో పోయేది కాదు. ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకొని ఒక విధంగా స్పోర్ట్ని కెరియర్లా కూడా వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి, మంచి కెరియర్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా బాలబాలికలు దీనిలో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టుకొని మరి వాళ్ళ జీవితంలో ముందుకెళ్లాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్మిక కర్షక హక్కుల కోసం పోరాటాలు జరిపిన పార్టీగా ఘనకీర్తి, ఖ్యాతి సిపిఐకి దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుందన్నారు. శ్రమ ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఎగురవేశారు. లెనిన్ విగ్రహానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠలు జరిగింది. ఎందుకంటే నీకు అధికారం లేనప్పుడేమో నీవు పాదయాత్ర చేస్తావు, ప్రజల్ని కలుస్తావు, అందరూ నెత్తి మీద చేతులు పెడతావు, కొంతమంది ముద్దులు పెడతావు, అప్పుడు బాగుంది. మరి నీకు ఇప్పుడు ఏంటి అసలు మీ ఇంటి తాడేపల్లి నుంచి గుంటూరుకి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 35 కిలోమీటర్స్ ఉంది. 35 కిలోమీటర్లు నువ్వు రోడ్డు మార్గాన ప్రయాణం చేయకుండా నువ్వు హెలికాప్టర్ పెట్టుకుని పోతా ఉన్నావంటే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది నీకు పిచ్చి పరాకాష్ఠలు ఏరిందని. అసలు నీకు ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. నీ భద్రతకు వచ్చిన ముప్పు ఏమిటి? నీవు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? నీవు అసలు ఎలాంటి అధికారం లేనప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేరుగా పబ్లిక్లో పోయిన వ్యక్తివి, ప్రజలతో కలిసిమెలిసి పాదయాత్రలు చేసిన వాడివి, ఇవాళ నువ్వు ప్రజల దగ్గరకు పోవడానికి ఎందుకు జంపుతా ఉన్నావు? ఇంతమంది పోలీసులు ఎందుకు వినియోగిస్తూ ఉన్నావు? 30 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్ ఎందుకు పెట్టుకుంటా ఉన్నావు? కాబట్టి అంటే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. నీవేదో ఒక క్రిమినల్ దాంట్లో క్రిమినల్స్తో నీకు ఏదైనా తగాదాలు ఉంటేనో, లేదా నీ భద్రతకు ఏదైనా ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. పైగా నీవేమి లేకపోతే మొత్తం బ్యారికేడ్లు కట్టించి మొత్తం షాపులు కూడా వ్యాపారాలు లేకుండా చేస్తాను.
పైగా చెట్టు కొమ్మలని నరికిస్తూ ఉన్నావు, కొన్ని చోట్ల పరదాలు కట్టిస్తూ ఉన్నావు. నువ్వు సరదాకు పరదాలు కట్టిస్తా అన్నావన్నావా, లేకపోతే నీ రక్షణ కోసం పరదాలు కట్టించుకుంటున్నావా? దానికి కూడా నీకు సమాధానం చెప్తాను. ఏది ఏమైనా సరే నీకు పిచ్చి పరాకాష్ఠకు ఏరింది. నీవు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు. 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయేటట్లు చేశావు. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఎలాంటి అభివృద్ధి లేకుండా, చివరికి నీవు కూడా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం లేకుండా, నీవు భయపడిపోయి పిరికివాడిగా నీవు అదో సందులో లోపల పోయి దురుకుంటున్నావంటే ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి అరిష్టము. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవాలు వెలుగులో పెట్టాలి. అసలు నీ భద్రతకు వచ్చిన ముప్పు ఏమిటో ఆయన మాట్లాడాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఏదో పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో చెప్పి తీసుకొని వచ్చి మీరు అరెస్ట్ చేసినారే, అసలు వాళ్ళ తల్లిని చూడడానికి వస్తే మరి మీ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో దానిపైన మీరు ఎందుకు మాట్లాడారు? ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడాలని కూడా కోరుతారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని స్థానిక మంత్రి కారుమూరి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదన్న తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే హామీలు అమలు చేస్తామని వాటిని తెలియజేస్తూ ప్రతి ఇంటికి కూడా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకువెళ్లటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళకి కలిగేటటువంటి ప్రయోజనాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకం చేసినటువంటి ఒక సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. స్థానిక మంత్రి కారుమూరు ఒక అభద్రతా భావంతో పోలీసులను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దొంగ కేసులు బనాయిస్తూ చేస్తున్నటువంటి చర్యలను తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు కలిసి ఇంటింటికి వెళ్లి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రయోజనాల్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదలై దాదాపు నవంబర్ 1 నుంచి మొదలైంది, ఇప్పుడు జరుగుతుంది. కానీ ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి మన తణుకులో కనిపిస్తుంది. మంత్రి కారుమూరి వెన్నులో చలిపుట్టింది ఈ కార్యక్రమాన్ని చూసి. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి కారుమూరికి నిద్ర పట్టకుండా ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని తణుకులో అడ్డుకోవాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, ఒక దొంగ మాదిరిగా వ్యవహరిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు చేయరానటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు కారుమూరి అభద్రతా భావంతో నిన్న మా కార్యకర్త ఈరోజు ఒక వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే వాళ్ళ కార్యకర్త ఫోన్ చేసి ఇచ్చి అనరాని మాటలు, బూతులు తిడుతూ వ్యవహరించడాన్ని కూడా ఖండిస్తున్నాం. ఒక మంత్రి స్థాయిలో ఉండి బుద్ధి ఉందా నీకు? అసలు కనీసం బుంగిద జ్ఞానం ఉందా? మీ పార్టీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మా పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాం. ఈ రోజు నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా మేము పోరాడతాం, సాధించి తీరుతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. మరలా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఎంత పాకెట్లన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు తణుకు పట్టణ సిఐ గారు, రూరల్ సిఐ గారు ఇద్దరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఓటీపీలు ఇవ్వద్దని ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారంట. దానిలో భాగంగా మేము వారు ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ చాలా సోషల్ మీడియాల్లో ఉన్నటువంటి వివిధ ఛానల్స్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటీపీలు అడుగుతున్నారు, ఇవ్వద్దని చెప్పినట్టు అవన్నీ కూడా వచ్చినాయి. అది వాస్తవం అయితే దాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రోజు మేము చేసేటటువంటి కార్యక్రమానికి ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ
తణుకులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ నుండి 150 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంతమంది వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశంలో చేరటం మార్పుకు సంకేతమని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావటం ఖాయమని ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. గతంలో వీరంతా వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు, కానీ అభివృద్ధి జరగలేదు కాబట్టి రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోంది. చంద్రబాబు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరటం ఆహ్వానిస్తున్నామని ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి మండలం పాలూరు, మంచిలి, అత్తిలి గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుకు కృషి చేసినటువంటి అనేక మంది పెద్దలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల వారికి అభిమానంతో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వారి ఆశలన్నీ కూడా అడియాసలై ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి వారు అన్ని విధాలుగాను కూడా రాష్ట్రం పాడైపోతుంది, మరలా తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మరలా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచనతో వారందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 150 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మార్పు వచ్చింది. యువతలో కూడా పెద్ద ఎత్తున యువత వచ్చి ఈరోజు జాయిన్ అయ్యారు. అదేవిధంగా ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, మైనారిటీ వర్గాలు ఈరోజు పార్టీకి చేరిన వారిలో ముఖ్యంగా ఉన్నారు. 150 మందిలో దాదాపు 90% మంది బీసీలు, ఎస్సీలు, మైనారిటీలకు సంబంధించిన వారు. ఈ విధంగా వారిలో పెద్ద ఎత్తున మార్పు వచ్చి మరలా తెలుగుదేశం పార్టీ రావాలని వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకి వారి శక్తివంచన లేకుండా కృషి చేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తణుకు నియోజకవర్గంలో అనేక మంది ఈరోజు ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఇతర వర్గాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి వారందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషం. ఇది రాబోయే ఎన్నికల్లో మార్పుకి సంకేతం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా తప్పనిసరిగా రెపరెపలాడుతుంది. తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన కలిపి రాబోయే కాలంలో అధికారంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన గెలుపుకి ఈరోజు శక్తివంచన లేకుండా కృషి చేసే విధంగా వీరందరూ కూడా పాటుపడతారని ఆశ. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 2వ రోజు మైనింగ్ మాఫియాపై పోరాటం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ఎస్సీ రైతులు కలిసి వారికి బతుకు తెరువు కోసం కేటాయించిన డీకే పట్టాలిచ్చిన భూములను స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఎంఆర్ఓతో కుమ్మక్కై వేరే వారితో కలిసి దౌర్జన్యంగా మా పొలాల్లో మైనింగ్ చేసి మాపై దాడి చేశారని మాజీ శాసనసభ్యులు నరేంద్ర కుమార్కి మరియు కొండేపి శాసనసభ్యులు స్వామికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎంత దుర్మార్గం చూడండి. డీకే పట్టాల్లో అసలు ఈ భూముల్లోకి ఎవడూ రాకూడదు. ఈ భూముల్లో మైనింగ్ పట్టాలు, మైనింగ్ పర్మిషన్ ఇచ్చేసేసి ఈ రకమైనటువంటి వాళ్ళ చేత అక్రమంగా తవ్విస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి తవ్వుతా ఉన్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇందులో పాత్రదారుడు. ఇక్కడికి వచ్చేసి ఈ భూములు ఇళ్ళవి కాదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక్క 2-3 నిమిషాలు ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తవ్వకందారులు వచ్చేసి తవ్వుతా ఉన్నారు. భయంకరంగా ఈ 60 ఎకరాలను తవ్వేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి 60 కుటుంబాలకి జీవనం లేకుండా చేశారు. ఈ భూముల్లో మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇస్తే, జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే జిల్లా కలెక్టర్ గారు దీని మీద సర్వే జరిపి మాకు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ అన్ని భూములని, ఖాళీ భూములని ఇవ్వాలని చెప్పేసి ఆపేస్తే అది కూడా ఎంఆర్ఓ గారు తొక్కిపెట్టేశారు. తొక్కిపెట్టేసేస్తే మేము ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తే ఎస్సీ కమిషన్ వీళ్ళందరి మీద
క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి ఇదిగో ఆర్డర్ వేసారు. ఆర్డర్ వేస్తే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవట్లేదు, బుట్ట దాఖలు చేస్తున్నారు ప్రతిదీ కూడా. కాబట్టి మాకు న్యాయం చేయాలి. నిదానంగా చెప్పు, నువ్వు తొందర ఏమొద్దు. సరస్వతి అన్న పేరు మీద పట్టకాయతం ఇచ్చారండి. వేము ఇక్కడ ఉన్న భూమి, ఆయన భూమి భయంకరంగా తవ్వేశారు. ఆ భూమిని తవ్వుతుంటే ఆయన వచ్చి అడ్డుకుంటే ఆయన కూడా తరివేశారు. ఆయన దీని మీద దిగులేసుకొని చచ్చిపోయాడు. మొన్న మనుషులు చచ్చిపోతున్నా కానీ ఆగటం లేదు. ఇది వేము యేసుకు సంబంధించిన పట్టా భూమిని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే దీని మీద చర్య లేదు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు అధికారులు కానీ వచ్చిన మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత మన చీఫ్ విప్ తెలుగుదేశం పార్టీ కొండపై ఎమ్మెల్యే స్వామి గారు మరి వీళ్ళందరూ కూడా మమ్మల్ని మా పేదరికాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నేను మరీ ముఖ్యంగా ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ పోలీస్ వికెట్ పెట్టాలా. ఎవడు బయట అవుట్ వచ్చినా కానీ వెంటనే తీసుకెళ్ళి లోపల వేసేయాలా. ఎస్సీ కమిషన్ ఆర్డర్ వేసింది, దీన్ని చర్య తీసుకోమని చెప్పేసి బుట్ట దాఖలు చేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చినట్టు ఆర్డర్లు కూడా వాళ్ళు ఓవర్లుక్ చేసేసేసి దాన్ని దాచిపెట్టేసి చర్య తీసుకోవడం లేదు. మాకు ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలి సార్. మీరు తప్ప మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేదు. మాకు చాలా కన్నీటి వ్యవధిగా ఉంది. 7 సంవత్సరాలు తిరిగాం సార్. 7 సంవత్సరాలు పట్టాలు ఇచ్చాం. ఇదిగోండి ఇక్కడ భూమి తవ్వుతా ఉందంటే నన్ను పట్టును కూడా కొట్టారంటే అతను భూమి తవ్వుతా ఉందంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో ఓటీపీ దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. 2వ రోజు మైనింగ్ మాఫియాపై పోరాటం. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.